ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి జీవాధిపతి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ఈ రోజున వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు మనము వాక్యము ధ్యానించుకునే సందర్భంలో మీతో ఒక సాక్ష్యాన్ని పంచుకుంటా. ఆ సాక్ష్యంలో దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే బాగా అర్థమైపోతుంది. ఆ విషయమే కాకుండా ఈరోజు వాక్యంలో నుంచి ఇద్దరు చూపు లేనటువంటి వాళ్ళని గురించి మనం తెలుసుకుందాం. ఒకళ్ళేమో బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళేమో ప్రస్తుతము ఈ పరిచర్యలోకి వచ్చి దేవుని మేలు పొందుకొని పక్కకు తొలగినటువంటి ఒక లోకపు మనుషుడు. ఈ ఇరువురు దేవునికి ఏ రీతిగా వాళ్ళ జీవితాలని ఒకళ్ళేమో అప్పగించారు, ఒకళ్ళేమో అప్పగించి తిరిగి మళ్ళా లోకానికి దగ్గరైపోయారు. ఎటు పోయారో కూడా తెలియదు. ఇక ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఇకపోతే ఈ రోజున వాక్య ధ్యానము, భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. నిజమే. తల్లి గర్భంలో పిండాన్ని పెట్టినటువంటి దేవుని చెయ్యి అదే పిండాన్ని అదే చేతితోటి, ఏ చేతితో తల్లి గర్భంలో పిండాన్ని పెట్టిండో అదే చేతితోటి దేవుడు ఆదరిస్తాడు. ఇంతటి కృపోన్నతుడైనటువంటి దేవునిని ఆశ్రయించిన వాళ్ళు జీవితాలను బాగు చేసుకొని బాగున్నారు. ఆశ్రయించి బాగుపడుతున్నామని అనుకొని చివరికి అదో పాతాళానికి దిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొదట ఈ అదో పాతాళానికి దిగినటువంటి వాళ్ళ గురించి మనము తెలుసుకుందాం. ఈ పరిచర్యలోనే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ కొద్ది ఇంటిలోనే సండే రోజు శుక్రవారం పూట ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ కొద్ది దాంట్లోకే ఒక బ్రదర్ కొత్తగా వచ్చి అప్పుడే వస్తూ ఉన్నాడు. తెలియదు అంతగా, ఇది అంతకుముందు తెలియనటువంటి విషయాలని తెలుసుకుంటా వస్తూ ఉన్నాడు. అంతకుముందు నేర్చుకున్నటువంటి విషయాలకి మించి నేర్చుకుంటా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఇట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ బ్రదర్కి పెండ్లైన తర్వాత ఇద్దరు బాబులు ఉన్నారు. ఆ తర్వాత అంటే ఇద్దరు బాబులకి ముందే మొదటి బాబు పుట్టినాక అనుకుంటా ఆ ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు, సపరేట్గా ఉంటా ఉన్నారు. ఇంక వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు. ఒక బాబు పుట్టిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత మధ్యలో భార్య దగ్గరికి పోయి కలవటం, మాట్లాడటం ఇట్లాగా జరుగుతూ ఉంది. ఇద్దరు కలిసి అయితే లేరు, అట్లాగున్నది. ఆ తర్వాత ఇంకొక బాబు పుట్టింది. ఆ పుట్టిన తర్వాత ఇక సంఘానికి వచ్చిపోతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, ఇక అవుతా ఉన్నది. ఇట్లాగున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ మధ్యలోనే నేను కూడా 1-2 సార్లు చెప్పాను, మరి ఇంత జరుగుతూ ఉన్నది, ఇంత ఒకడే ఉండి డ్యూటీ చేసుకుంటా ఉన్నాం, తల్లిదండ్రులు లేరు. తోబుట్టినటువంటి వాళ్ళు ఒక అన్న ఒక అక్క, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పెద్దవాళ్ళే. ఇంట్లో ఈయన్నే చిన్నోడు. ప్రాపర్టీ ఉంది, అంతో ఇంతో ప్రాపర్టీ అయితే ఉంది బ్రదర్కి, అంతో ఇంతో ఉంది. అయితే చూపు అంతగా కనపడదు. పూర్తిగా కనపడకుండా ఉండటం ఏమి లేదు, కానీ అంతగా కనపడదు.
చూపు అంతగా కనపడదు. ఈ మనుషుడే ఇక కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా నెల వచ్చేలకే దగ్గర దగ్గర 12,000 కటింగులు పోగా 12,000 ఎటు పోవు. ఒక్కడే ఆ భార్యకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి 1-2 సార్లు మాత్రమే పిల్లల చదువుకి డబ్బులు పంపించినట్టు గుర్తు నాకు. 1-2 సార్లు అంతే డబ్బులు పంపించినట్టు గుర్తు. తర్వాత ఇంకెప్పుడు పంపించలే. ఇక ఈ మధ్యలోనే వాళ్ళ గొడవలు వాళ్ళ వల్ల మధ్యలో పోయిన మనిషి ఆ తర్వాత మానుకున్నాడు. వాళ్ళ ఏమైంది మరి పోవచ్చు కదా అని చెప్పారంటే ఆయనకున్నటువంటి సమస్యలు ఆయనకు ఉండటం వల్ల వాళ్ళ చెప్పినా కానీ వినలా. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాం, అట్లాగనే నడుస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఇట్లాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక టైంలో ఏం జరిగిందంటే ఏదో సమస్య ఉండి డబ్బులు అవసరం పడితే పిఎఫ్ తీసుకుందామని చెప్పిన ఆలోచన మీద ఏం చేసిండు, చెప్పిండు ఇట్లాగా పిఎఫ్ వస్తుంది తీసుకుంటా, అవసరం ఉంది నాకు అని. సరేలే అని చెప్పానని ప్రార్థన చేద్దాం అని చెప్పానని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఈ బ్రదరు అంతకు ముందు చేసినటువంటి కంపెనీలో కూడా అంతో ఇంతో పిఎఫ్ వస్తుంది. అది నాతో చెప్పాల. నాకు అట్లా ప్రస్తుతం చేసే కంపెనీలోనే పిఎఫ్ వస్తుంది, దగ్గర దగ్గర 50,000 వస్తుంది. 50,000 నుంచి నేను దశభాగం ఇస్తా అన్నాడు. నేను అడగలే, ఇట్లాగ వస్తుంది పిఎఫ్ వస్తుంది అని అంటే ఎప్పటిలాగానే ప్రార్థన చేద్దామని చెప్పాను అన్న. నేను అట్లా నాకు దశభాగం కావాలని అంతకుముందు మామూలుగా చెప్పా, తీయొచ్చు కదా మరి, నువ్వే మంచిగా అవుతావు, నీకే దేవుడు మంచిగా చేస్తాడు, తీయొచ్చు కదా అని చెప్పాను అన్న. తీయాల అంతకుముందు చెప్పిన 2-3 సార్లు 1-2 సార్లు అట్లాగే చెప్పా, తీయాల. ఆ తర్వాత ఆయన పిఎఫ్ వస్తుంది అని చెప్పారంటాం. ప్రస్తుతం చేసే కంపెనీలో 50,000 దాకా వస్తుంది, అందులో నేను 5,000 దశభాగం ఇస్తా అని చెప్పాను అన్నాడు. నేను పులకరించిపోయినా, ఎంబడబడి చెప్తేనే లెక్క చేయాల. అలాంటిది ఇప్పుడు తనకై తనుగా అనుకోని ఇస్తా అని చెప్పాను అంటా ఉన్నాడు అని చెప్పానని సంబరపడిపోయాను. సరే అని చెప్పానని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇట్లాగా ప్రార్థన చేసే టైంలోనే నాకు తెలిసిన దగ్గరకు ఎంతో ఎంతో ఆ పిఎఫ్ గురించి ఆ ప్రాసెస్ అంతా నేను చెప్పి చేశా. పిఎఫ్ వచ్చింది. వచ్చిన నాడు 70,000 వచ్చింది. ఆ 70,000లో 50,000 ఏమో ప్రస్తుతం చేసే కంపెనీ, మిగిలిన 20,000 ఏమో అంతకు ముందు చేసినటువంటి కంపెనీ యాడ్ అయింది. మొత్తం 70,000 వచ్చింది. 70,000లో నుంచి పిఎఫ్లో నుంచి దశభాగం ఎంత అవుతుంది, 7,000 అవుతుంది. 7,000 అయితే ఈ బ్రదరు తర్వాత ఏం చేసినంటే అడ్డం తిరిగి ఏమన్నాడంటే, నేను మొదట దశభాగం ఇస్తా అన్నా, కరెక్టే, అది కూడా ఇప్పుడు చేసేటువంటి కంపెనీలో ఎంత అయితే వస్తుందో అంతే ఇస్తా అని చెప్పానని అన్నాడు. అంతకుముందు చేసే కంపెనీలో ఎంత వస్తుందో అది ఇవ్వను అని చెప్పానని అన్నాడు. నువ్వు ముందు ఈ విషయాన్ని నేను చెప్పలేదు కదా నాతోటి, దశభాగం ఇస్తా పిఎఫ్ వస్తే అని మాత్రమే అన్నాడు. నేను ఇందాక మీకు ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావటం కోసం నేను చెప్పాను. అంతకుముందు కంపెనీలో చేసినవి కూడా వస్తాయి అని చెప్పానని మీకు ఎందుకు చెప్పానంటే అంతకుముందు మీకు అర్థం కావటానికి చెప్పాను. అంతకుముందు దాకా ఏం చెప్పాలి, ఆ పిఎఫ్ వచ్చి చేతిలో పడేదాకా అంతకుముందు చేసిన కంపెనీ కానీ ఆ విషయం ఏది కూడా ప్రస్తావనలోకి రాలా, ఎప్పుడు కూడా చెప్పాలి. ఆ పిఎఫ్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటా ఉన్నాడు అంటే 70,000లో నుంచి 5,000 మాత్రమే నేను ఇస్తా, ఇప్పుడు చేసే ఈ కంపెనీలో చేసేటువంటి వరకే నేను ఇస్తా అని చెప్పన్నాడు. 5,000 అయినా కానీ ఎట్లాగా నీకు తెలుస్తుంది, ఇప్పుడు చేసే కంపెనీ కరెక్ట్గా 50,000 వచ్చినానే నీకు ఎట్లా తెలుసు? అంతేగా, ఆ ఇచ్చినాడు ఆ కంపెనీ అది ఈ కంపెనీ ఇది అని చెప్పి నన్ను చెప్పడు కదా. ఆ నంబర్ మీద 10 కంపెనీలు మారు, ఆ నంబర్ మీద ఎంత అయితే ఉందో అంతే ఇస్తాడు. ఈ కంపెనీ ఎంత అని చెప్పి నన్ను ఇవ్వడాడు.
అలాగా అడ్డం తిరిగిండు. ఈ పోనీ అని చెప్పనని ఉన్న విషయం నేను మాట్లాడితే ఇది చెప్పిండు. ఏదంటే 5,000 వరకే ఇస్తా అని చెప్పని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పనని 5,000లో నుంచి 2,000 మాత్రమే ఆ వచ్చిన నాడు సాయంత్రం పూట ప్రార్థన పెట్టించుకొని ఇచ్చిండు. 5,000 కూడా పూర్తి వీల, 2,000 సాయంత్రం రోజు ప్రార్థన పెట్టించుకొని ఆ 2,000 ఇచ్చాడు. ఆ 2,000 ఇచ్చి అంటాడు, అదే రోజు అంటాడు, ఈ 2,000 ఇచ్చా కదా, మిగిలిన 3,000 నెలకంత ఇస్తా ఇన్స్టాల్మెంట్లో, ఒకటేసారి అంటే నా వల్ల కాదు. ఈ మాటలు కూడా అంటా ఉండు, ఒకటేసారి అంటే నా వల్ల కాదు అని. సరే అని చెప్పనని ఇంకేం చేద్దాం, సరే అని నీ ఇష్టం అని చెప్పనని ఆ 2,000 ఇస్తాను. అయిపోయిన తర్వాత 2,000 తర్వాత మిగిలిన 3,000, ఈ 3,000 ఇవ్వాలి కదా. ఆ తర్వాత నెలలో ఆ 3,000లో నుంచి నెలకు 1,000 ఇస్తాడేమో అని చెప్పని నేను అనుకొని ఉన్నా. ఆయన ఆలోచన చేసింది కూడా అదే ఆలోచన. ఆ 1,000 రూపాయలు ఇచ్చేటప్పుడు 1,000 కూడా కాకుండా 500 ఇచ్చి నేను తర్వాత ఇస్తాను, మిగిలిని 500 తీసుకో అని చెప్పని అన్నాడు. అంటే నేనేం చేసిన అంటే, తీసుకో 500 కూడా నీవే తీసుకో, ఏమొద్దు తీసుకో, నువ్వు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, ఆయన 500 ఆయన చేతిలోనే పెట్టి నీకు ఇష్టమైన నాడు ఇయ్యి, లేకపోతే లేదని చెప్పినని 500 ఆయనకే ఇచ్చేసి వచ్చేసిన నేను. ఇది జరిగింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో నేను కరెక్ట్గా రాసి పెట్టుకోవాలి డేటు ఆ నెల. అదే సంవత్సరంలో ఆ బ్రదర్ గురించి దేవుడు ఒక దర్శనం చూపించింది. ఆ బ్రదర్ గురించి ఏం దర్శనం అంటే, మరి దేవునికి ఈ రీతిగా ఒప్పందం పడి దేవుణ్ణి మోసగించి అదే పాతాళానికి దిగిండు కదా. అదే పాతాళానికి దిగితే ఏం జరుగుతుందో మరి సేవకునికి తెలియాలి కదా. సేవకునికి దేవుడు తెలియజేస్తాడో తెలియాలి. దేవుడు చూపించాడు. దర్శనంలో నేను బ్రదర్ ఇద్దరు రోడ్డు దాటిన, ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు దాటి యువతలకు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రదరు ఇంకొంచెం ముందుకు పోయి మళ్ళీ రోడ్డు దాటడానికి ఒక్కడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, సగం రోడ్డు దాటిన తర్వాత ఒక డీసీఎం మిగిలిన రోడ్డు దాటేటప్పుడు ఒక డీసీఎం అటుగా వచ్చి తొక్కించుకుంటా పోయింది, మనుషుల్ని తొక్కించుకుంటా పోయింది. అట్లాగనే కింద పడి పాస్టర్ అని చెప్పనని పిలుస్తా ఉన్నాడు. ఆ బ్రదర్ దర్శనంలో తొక్కించిపోయిన తర్వాత పాస్టర్ అని చెప్పనని పిలుస్తా ఉన్నాడు. నేను అంత దూరంలో ఉండి చూస్తా ఉన్నా. అంతే వచ్చింది. అదే సంవత్సరంలో, ఆ సంఘటన జరిగిన సంవత్సరంలో ఈ దర్శనం దేవుడు చూపించాడు. నేను అనుకున్నా ఈ దర్శనం అనేది ఇట్లాగ వచ్చిందంటే నిజంగానే యాక్సిడెంట్ అవుతుందేమో అని నేను అనుకున్నా. కానీ ఆ దర్శనం నెరవేరినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నిజంగానే యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ అంటే బస్సు లేకపోతే లారీ గుద్దటమే కాదు, ఇంకా వేరే యాక్సిడెంట్లు ఉంటాయని తెలిసింది. అప్పుడు ఆ యాక్సిడెంట్ కూడా ఏంటంటే ఈ సంవత్సరంలోనే ఆ బ్రదర్ భార్యకి మధ్యలో ఇద్దరికి పెద్ద గొడవలు జరిగి ఆ అమ్మ పోయి ఏం చేసిందంటే, ఈ
ప్రభుత్వంలో ఉండేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఈ స్త్రీలకు ఇబ్బందులు అయితే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పడానికి కొన్ని సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరే పోయింది. పోయి కంప్లైంట్ చేసింది బ్రదర్ మీద. కంప్లైంట్ చేసిన తర్వాత ఈయన పిలిపించి మాట్లాడితే, నువ్వు ఇంకా బ్రదర్ని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి నీ భార్యకి నెల నువ్వు డబ్బులు పంపించాలి, అది కూడా ఇంత అని చెప్పనని, సగం జీతం అని చెప్పనని కండిషన్ పెట్టారు. సగం జీతం అయ్యి ఉన్నది అనుకుంటా, నాకు తెలిసింది తర్వాత. సగం జీతమే, వచ్చే జీతంలో నుంచి నెల ఆమె పోషణ నిమిత్తము నువ్వు ఖచ్చితంగా డబ్బులు పంపించాలి, పంపించకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు అని చెప్పనని అన్నారు. అంటే ఇక తర్వాత కళ్ళు బయర్లు గమ్మినాయి, మనుషుడికి కళ్ళు బయర్లు గమ్మి ఇంటి బాట పట్టిండు. ఆ తర్వాత తెలిసింది నాకు ఈ విషయాలన్నీ ఇట్లా జరిగిందని. దేవుణ్ణి మోసం చేసి పోయిండు. పోయిన తర్వాత జీవితం సాఫీగా, ఏ కుదుపులు లేకుండా, రైలు బండి పోయినట్టు అట్లాగనే. రైలు బండి చూడండి, ఎంత స్పీడ్ పోయినా కానీ పైకి కిందకి ఏమి ఉండదు, సాక్షిగా పోతూనే ఉంటుంది. అదే ఏ బస్సు ఏదో లారీ అయితే స్పీడ్ పోతే ఏ గుంట వస్తుందో, మళ్ళీ ఏ స్పీడ్ బ్రేకర్ ఉంటుందని భయం. అట్లాగా రైలు బండి లాగా సాఫీగా ఉంటుందని అనుకున్నాడు. ఇది జరిగిన తర్వాత నాకు దర్శనం గుర్తుకొచ్చి, దర్శనం ఒకసారి చూస్తే యాక్సిడెంట్ అంటే లారీ వచ్చి గుద్దటమే కాదు, జీవితంలో ఇటువంటి పళ్ళు రాలగొట్టుకునేటువంటి యాక్సిడెంట్లు కూడా ఉంటాయని నాకు తెలిసింది. అంటే ఇప్పుడు బ్రదర్ పరిస్థితి ఎట్లాగుందంటే, ఇది ఒక యాక్సిడెంట్. భార్య వచ్చి గుద్దిన గుద్దుకి తినటానికి పండ్లు కూడా లేకుండా అయిపోయింది. అంతకుముందు దాకా ఏం జరిగేదో తెలుసా బ్రదర్ జీవితంలో? 12,000 జీతం వస్తే కటింగ్లన్నీ బాగా 12,000 నుంచి నెల చివరిలో 12,000 నుంచి రూపాయి లేకుండా తిరిగి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చి ఇట్లాగా జీవితం అంతా వెనక్కి అయిపోయింది. ముందుకు కాదు, వెనక్కి అయిపోయింది. 12,000 వస్తే రూపాయి మిగలదు. నెలాఖరులో ఎవరో ఒకరి దగ్గర అప్పు అయితే కంపల్సరీగా అప్పు చేస్తాడు. ఈ 12,000 మిగలవు. ఇక మీదట అటు పంపించాల. ఆ తర్వాత పంపించటమే కాదు, అన్ని బాగోగులు చూడాలి. అన్ని బాగోగులు అంటే ఆ పిల్లలకు సంబంధించినవి. ఇక మరి నెల పంపించటమే కాదు, పిల్లల గురించి కూడా పట్టించుకోవాలి కదా మరి. అలాగే వాళ్ళు వార్నింగ్ ఇచ్చాలకే కళ్ళు బయర్లు కమ్మి అప్పటిదాకా ఉన్న ఇల్లు ఖాళీ చేసి వేరే వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అటువైపు పోతే అటు రూమ్ రెంట్లు తక్కువ ఉంటాయి. అప్పుడు దాకా మంచిగా బతికిండు, ఆ రూమ్లో ఒక్కడే దోస్తులను పిలిపించుకొని తింటా తాగుతా మంచిగా బతికిండు. ఎప్పుడైతే 500 బ్రదర్కి ఇచ్చేసి నేను పక్కకు వచ్చానో, ఆ తర్వాత నుంచి చర్చికి కూడా రావటం మానుకున్నాడు. వస్తే మళ్ళీ డబ్బులు అడుగుతారని ఇచ్చేటప్పుడే నేను అడగల, గట్టిగా నేను అడగల. ఆ దశమ భాగం ఆయన అనుకున్నాడు, ఆయన ఇచ్చిండు. ఆ తర్వాత నేను గట్టిగా అడగల. ఆ ఇన్స్టాల్మెంట్లోనే తగ్గించేస్తా ఉంటే ఇంతగా చిన్న చూపా దేవుడు అంటే అని నాకు మనసొప్పక, ఉంచుకో నీ డబ్బులు నీవే, దేవుడు ఇంకొక దిక్కు నుంచి నాకు ఇస్తాడని ఆయనకి ఇచ్చేసొచ్చు. దేవుడు మనుషునికి సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అరుదు. చూడండి, దేవుళ్ళ విషయంలో చూస్తే ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఒక మనుషుల్ని నిలవ చేయటం అనేది ఎక్కడా కనపడదు.
ఈ బ్రదర్ అని చెప్పి అన్నా కదా, ఈ బ్రదర్కి ఉన్న ఒక భార్య తప్పించి నా అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చెప్పినట్లుగా ఆ బ్రదరు, ఆ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, ఈ ఇద్దరు కూడా అంతగా చూసేవాళ్ళు కాదు. ఆ అన్న ఏమంటాడో తెలుసా ఈ బ్రదర్ని, నీకెందుకురా ప్రాపర్టీ, నీకెందుకు, వెనక ముందు ఎవరు లేరు, ఎందుకు నీకు, ఉన్నది నాకు రాసి ఇచ్చేయి అని చెప్పనని అప్పటికే బెదిరింపులకి దిగుతా ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఈ విషయాలు కూడా చెప్పిండు నాతోటి. మా అన్న ఇట్లా బెదిరిస్తా ఉన్నాడు, ఉన్న ప్రాపర్టీని రాసి ఇవ్వమంటున్నాడు. ఆ అక్క కూడా అంతే. ఇటువంటి జీవితాలకు దేవుడు ఒక మార్గం చూపిస్తే నిలబడకుండా దేవునికే ఏం చేస్తా ఉన్నారు, అంధత్వాన్ని కలగజేయాలని చూస్తే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళనే కుప్పకూలుస్తా ఉన్నాడు. దేవుడికి ఇందులో కుప్పకూల్చింది ఏమీ లేదు, తనకై తను చేసుకున్నదే. అదో పాతాళానికి దిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందా అని దేవుడు నాకు చూపించాడు. యాక్సిడెంట్ అంటే ఆ భార్య వచ్చి ఈయనని కదలకుండా మెదలకుండా కాళ్ళు చేతులు బంధించినట్టు చేసి వదిలిపెడుతుంది. ఎటుపోయినా ఇట్లాగనే ఇంతే, ఇక కాళ్ళు చేతులు కట్టేస్తే ఎట్లుంటది, ఇంతే ఇక అట్లాగ అయిపోయింది. ఇప్పటి వరకు అడ్రస్ లేడు. ఆ జీవితాన్ని ఎలాగ కొనసాగిస్తా ఉన్నాడో ఆ దర్శనంలో మనకు చూస్తే అర్థమవుతుంది. ఇక యాక్సిడెంట్ అయింది, పాస్టర్ అని చెప్పనని కలవరిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు నాకు తెలిసి అక్కడ ఉండి గుర్తుకొస్తా ఉంటాయి, నేను ఇట్లాగా దేవునికి చేసినా కదా అని గుర్తుకొస్తా ఉంటాయి. అందుకే దేవుని యందు ఉండి ఆయన ఎన్నికలో ఉన్నటువంటి మనము సరి అయినటువంటి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. ఈ మనుషుల్ని ఇప్పుడు మనం చూసాం కదా, బైబిల్లో ఇంకొక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని ప్రాణాన్ని దేవుడు ఏ చేతితో అయితే తల్లి గర్భంలో పెట్టిండో అదే చేతితో తీసుకొని హత్తుకున్నాడు. ఈ మనుషుడిని హత్తుకున్నాడు. ఈ మనుషుడేమో విదిలించుకొని పోయాడు. బైబిల్లో ఉన్న మనుషుడేమో దేవుని అట్లాగే పట్టుకొని నిలబడిపోయాడు. ఎవరో చూద్దాం ఆయన్ని. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పరు, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. ఒక మనుషుడున్నాడు, పుట్టుకతోనే తల్లి గర్భంలో నుంచి బయలుపడినటువంటి గడియ నుంచి పుట్టు గుడ్డివాడు. మనం ఇప్పుడు వరకు మీరు విన్నటువంటి ఈ బ్రదర్కేమో అంతో ఎంతో చూపు కనపడుతుంది. ఈ మనుషునికి అసలు చూపే కనపడదు, పుట్టుకతోనే గుడ్డివాడు. ఈ గుడ్డివానికి దేవుడు చూపునిచ్చాడు. యేసు ప్రభు చూపునిచ్చాడు. చూపునిచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు అనేదే ఉండకూడదు, అవధులు అనేదే ఉండకూడదు. కానీ తల్లిదండ్రులు ఆ మనుషుల భయానికి భయపడిపోయి చేతులు ఎత్తేసారు. ఇక మా వల్ల కాదు, ఈ చూపు పొందుకున్నటువంటి ఈ పుట్టు గుడ్డివాడు నాకు పుట్టినోడే, తల్లి చెప్తా ఉన్నది, తండ్రి చెప్తా ఉన్నాడు, మా ఇద్దరికి పుట్టినోడలే, వీడు మాకు పుట్టినోడే. కానీ వీడికి చూపు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. తెలుసు వాళ్ళకి, చెప్తే మళ్ళీ ఎక్కడ వేలేస్తారు అని ఆ భయానికి మాకు తెలియదు. వాడు తెలివి ఉందానికి, చిన్నపిల్లవాడేం కాదు, తెలివి ఉందానికి, వాడిని అడగండి అని చెప్పనని ఈ శాస్త్రులు పరిచయులు వచ్చి అడుగుతారు. అడిగితే తల్లిదండ్రులు ఈ సమాధానం శాస్త్రులకు పరిచయులకు చెప్తే ఆ గుడ్డి వాడు ఏం చెప్తారంటే, మీరు అన్నట్లుగా చూపు వచ్చిన మాట వాస్తవం, నేను అంతకుముందు గుడ్డివాడుగా ఉన్నా, మీ ముందే తిరుగుతా ఉన్నా, నన్ను చూసేటువంటి వాళ్ళు రోజు చూస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నేను గుడ్డివాడిని.
చూపు మాత్రం వస్తుంది. కానీ ఆ చూపునిచ్చినటువంటి వాడిని నేను చూడలేదు. జనాలు బాగున్నారు. ఆ రష్‌లో నేను ఆ చూపునిచ్చినటువంటి వాడిని నేను చూడలేకపోయా అని చెప్పని అంటాడు. సరే అని చెప్పనని ఇక వాడిని ఏం చేస్తారంటే పంచాయతీకి తీసుకుపోతారు. పంచాయతీ జరుగుతుంది. పంచాయతీ జరిగిన తర్వాత ఈ గుడ్డి వాడిని అడుగుతూ ఉంటారు, ఏమరా చెప్పు, నీకు చూపునిచ్చింది యేసు ప్రభువా కాదా? నిజం చెప్పు. అయ్యా, మీరు అంటున్నట్టు నిజం చెప్తున్నా, చూపు రావటం వచ్చింది. కానీ ఆ చూపునిచ్చినటువంటి వాడు యేసు ప్రభు అని మాత్రం నాకు తెలియదు అని పదే పదే అడుగుతా ఉంటే ఈ గుడ్డివాడు అనుకుంటాడు ఏమనుకుంటాడంటే, వీళ్ళు ఎంతగా ఒకే మాట ముట్టుకొని అడుగుతా ఉన్నారంటే అర్థం ఏంది, వీళ్ళు కూడా యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండాలని అనుకుంటా ఉన్నారేమో అని అనుకొని, ఏంది మీరు కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉంటారా అని చెప్పి నన్ను ఒక మాట అంటే వాళ్ళకి పట్టరాని కోపం వచ్చి ఏం చేస్తారంటే, మేము పాత నిబంధనలో ఉన్నటువంటి మోషేకి శిష్యులమే కానీ మరెవ్వరికి కాదు అని చెప్పనని ఆ గుడ్డి వాణిని తిట్టి ఏం చేస్తారంటే, వీళ్ళ తల్లిదండ్రులు బాధపడినట్టు ఆ సంఘంలో నుంచి వేలేస్తారు. ఇక వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వద్దు, పలకరు ఇవ్వద్దు, వానికి దగ్గర కూడా పోవద్దు. కరోనా కూడా ఉండొచ్చే మనకి. అప్పుడు మన దగ్గరికి పోతే ఆ పోయినోళ్ళకి కూడా అదే శిక్ష పడుతుంది. అట్లాగే జరుగుంటుంది. ఆ తర్వాత ఇక వంట రోడ్ అయిపోయాడు. ఎవరైతే ఆ తల్లి గర్భంలో ఆ పిండాన్ని పెట్టిండో ఆయనే మళ్ళా వచ్చి ఆ గుడ్డి వానితోటి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభువుకి తెలుస్తుంది అన్నకు అనుకున్నదంతా జరిగింది. వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు ఒక పట్టాన ఊరుకోరు, శాస్త్రులు పరిచయాలు. నేను వానికి స్వస్థత కలుగజేసిన అని తెలిసింది కాబట్టి వాడిని ఏదో రకంగా చిత్రహింసలు పెడతారు. తెలుసుకున్నట్టు అనుకున్నదంతా జరిగిందని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు వచ్చి ఆ మనుషుణ్ణి పలకరిస్తాడు. అవును కానీ నువ్వెవరు అని ఈ గుడ్డివాడు చూపు పొందుకున్నటువంటి యేసు ప్రభుతోటి అంటాడు. నీతో మాట్లాడి ఈ విషయాలన్నిటిని కూడా నీకు చెప్పి నీకు చూపునిచ్చినటువంటి వాడిని నేనే అని చెప్పానంటే వాడు ఏం చేస్తాడంటే గట్టిగా దేవుణ్ణి వాటేసుకొని దేవునికి మొక్కుతాడు దేవునికి. ఎందుకంటే మొదట్లో రాయబడింది, ఈ గుడ్డివాడు ఏ పాపం చేయలే, వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ పాపం చేయలే. మరి ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండనంటే, దేవుడు ఈ మనుష్యుని ద్వారా మహిమ పొందు నిమిత్తము మాత్రమే ఈ మనుష్యుడు గుడ్డివాడుగా పుట్టిండు. అంతకుమించి మరి ఏమీ లేదు. పాపం ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. గుడ్డివాడుగా పుట్టిండు అనుకోవచ్చు. వీళ్ళ తల్లిదండ్రుల్లో పాపం లేదు, వీళ్ళలో పాపం లేదు, మరి ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండు అంటే యేసుప్రభు అంటాడు, ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండంటే, దేవుని క్రియలు ఈ మనుషుని జీవితంలో జరిగితే దేవుని నామము ఈ మనుషుని ద్వారా గణపరచబడటం కోసము మాత్రమే గుడ్డివాడుగా పుట్టిండు. ఈ మనుష్యుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర దీవించబడి ఉన్నాడు. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతూ ఉన్నది, దేవుణ్ణి అనుసరిస్తూ ఉండడాన్ని. మీరు విన్నట్లు నేను చూసినట్లు ఇప్పుడున్నటువంటి ఈ బ్రదర్ ఉన్నాడు కదా, చూపు కనపడకుండా ఇప్పటికీ కూడా ఎటు లోకంలో కలిసిపోయిందో ఎవరికీ తెలియదు. ఇక ఆ మనుషుని జీవితం అంతే. ఆ భార్యాభర్తల గొడవ తెగదు, అందులో నుంచి బయటకు రాలేడు. ఎట్లా బయటకు వచ్చినా సరే ఈ నెల పైకం పంపించేది ఉంటుంది కదా, డబ్బులు పంపించేది, దాంట్లో నుంచి అసలే బయటపడలేదు. ఈ బ్రదర్ నెల వచ్చేకి ₹1,00,000 చెక్కు మీరు ఆ బ్రదర్ చేతిలో పెట్టినా సరే నెల చివరిలో మాత్రం ఎవరి దగ్గర అప్పు చేయకుండా మాత్రం ఉండలేడు.
రూపాయల చెక్కు ఆ బ్రదర్ చేతిలో పెట్టినా సరే ఖచ్చితంగా అప్పు చేస్తాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన నేను చూశాను. మరి ఏం ఖర్చు పెడతారో వెనక్కి ముందు తల్లిదండ్రులు కూడా లేరు, అన్నలకి అక్కలకు కూడా ఇచ్చేది లేదు. ఎటు పోతాయో తెలియదు ఆ డబ్బులు. అట్లాగా ఇంత చేసినా సరే ఎన్నడూ కూడా దశభాగం కూడా ఇచ్చింది లేదు. దశభాగం ఎన్నడూ ఇలా ఆ ఇస్తా అన్నది కూడా ఇంతవరకు ఆ 2,000 ఇచ్చిండు. ఇంకా ఇంతవరకు ఏం లేదు. దేవుని ఎన్నిక సరి అయింది. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి మనము మన వెనుక ఏ రాజవంశాలు లేవు, ఏ గొప్ప మహోన్నతులు మహనీయులు అని చెప్పేటువంటి వాళ్ళు లేరు మన వంశాలలో చూస్తే. అవును, వీళ్ళ పితరులు మహామహులు, రాజవంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు అని చెప్పనని దేవుడు ఎన్నిక చేసి ఎన్నుకోవటానికి, ఆయన ఎన్నికకే రానటువంటి మనం ఇంత గొప్పగా ఆయన చేతితో మనలని తల్లిదండ్రులు కాదన్నా సరే హక్కును చేర్చుకొని నడిపిస్తూ ఉండేటువంటి దేవుడు. ఇంతటి దేవునిని ఎన్నడూ కూడా విడవకుండా ఆయన మార్గముల యందు నడుచుకుందాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైనటువంటి నామమునకు తండ్రి, ఈ ఉదయకాలం నందు ఎన్నికకు రానటువంటి మమ్మును ఎన్నుకున్నటువంటి మీకు అయ్యా ఈ మనవులను ప్రతిష్ఠ చేయించి ఉండగా మీ మార్గం ముందున్నటువంటి నీ ప్రజలను దర్శించి వారిని తండ్రి హక్కును చేర్చుకొనమని, ఆదరించమని, బలహీనతల యందు కృప చూపించమని, ఆదరించవలసినటువంటి వారు ఎందరైతే పరిశుద్ధుడా విసర్జించి ఉన్నారో అట్టి స్థితిలో నీ ప్రజలను నీవు ఆదరించి కృప చూపించమని, నీవు ఎన్నుకుంటే అది తండ్రి శ్రేష్టమైనది. మా జీవితాలలో నీ ఎన్నిక సరి అయినదని నీవు మాత్రమే రుజువుపరచమని ఘనమైన మీ నామం నాకు తండ్రి ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప ఆయన జనాంగమైనటువంటి మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.